వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. ఈ టెంపుల్ వచ్చేసి మనకు సల్సార్ హనుమాన్ మందిర్ అంటారు. ఈ టెంపుల్ మనకు జగదీర్ గుట్ట పైన ఉంటుంది అనమాట. దీని పక్కనే వచ్చేసి మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ముందుకు వెళ్ళినట్టయితే మనకు వెంకటేశ్వర స్వామి, గోవిందరాజ స్వామి ఆలయాలు కూడా ఉంటాయి అనమాట. ముందు ఇక్కడ ఈ టెంపుల్ ఇన్సైడ్ అయితే మీకు చూపెడతాను ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ స్వామివారి ప్రత్యేకతలు ఏంటి, రాజస్థాన్ నుంచి ఇక్కడికి స్వామివారు ఎలా వచ్చారు ఏంటి అనే విషయాలు కూడా చెప్తారనమాట. అంతేకాకుండా సల్సార్ బాలాజీ అని అంటే ఇక్కడ యాక్చువల్లీ సల్సార్ హనుమాన్ అంటున్నారు. అక్కడ సల్సార్లో రాజస్థాన్ దగ్గర ఈ టెంపుల్ అయితే ఉంటుందంట. అక్కడ బాలాజీ స్వామిని హనుమాన్నే బాలాజీ అని పిలుస్తారు. అంటే మన వెంకటేశ్వర స్వామికి బాలాజీ అని అంటుంటాం కదా, అలాగే వీళ్ళు హనుమాన్ని కూడా బాలాజీ అని పిలుస్తుంటారంట. అయినా ఇక్కడ హనుమాన్ బాలాజీ అని అంటారు కాబట్టి ఇక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో మీకు ఇప్పుడు చూపెడతాను. ఇది వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్ అనమాట. మెయిన్ టెంపుల్ వచ్చి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ టెంపుల్కి ముందు మనకి ఇక్కడ 2 ఆలయాలు అనేది ఇక్కడ కట్టారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు నవగ్రహాలతో పాటు అక్కడ ద్వాదశ లింగాలతో పాటు ఇక్కడ వచ్చేసి మనకు అమ్మవారి ఆలయంతో ఇక్కడ చేశారు. ఇక్కడ మనము లోపల చూపెడతాను. ఇక్కడ ధ్వజస్తంభం చూసారు కదండి, ధ్వజస్తంభం వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనకు కింద చిన్న ఆంజనేయ స్వామి ఆలయం మొదటి ఇక్కడ ఈ ఆలయం స్థాపించారంట. ఆ తర్వాతే పైన కూడా ఆలయాన్ని పెద్దగా చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఆంజనేయ స్వామిని ఈ విధంగా ఇక్కడ ఉంటే ఆ తర్వాత సల్సార్ ఆంజనేయ స్వామిని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు రాజస్థాన్ నుంచి. ఇక్కడ నుంచి పైకి వెళ్దామండి. పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపెడతాను. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిది ఇక్కడ విగ్రహం కూడా ఇక్కడ అంటే మనకి ఎంట్రన్స్లోనే ఇటువైపు ఉండేట్టుగా పంచముఖ ఆంజనేయుడు ఉండే విధంగా ఇక్కడ పెట్టారు. ఇక్కడ సీతమ్మ తల్లికి ఆంజనేయ స్వామి ఉంగరాన్ని ఇస్తున్నట్టుగా కూడా ఇక్కడ మనకు విగ్రహాలు అనేది చెక్కారన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఇది కూడా ఉందండి. 11,000 ఇస్తే కనుక సలాసర్ హనుమాన్ మందిరం జీవితకాల సభ్యత్వం కూడా వస్తుందంట. మనకి ఎప్పటికీ సభ్యత్వం ఉండే విధంగా కూడా ఇస్తున్నారు. ఇలా ఉంటుంది అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది పైన ఫ్లోర్లో ఉంటుంది. ఈ టెంపుల్ ఎవరు కట్టారు, టెంపుల్ ట్రస్టీస్, బోర్డు మెంబర్స్, వాళ్ళ నెంబర్స్ అనమాట. ఈ ఫౌండర్ ఆఫ్ ట్రస్టీస్ ఎవరెవరు ఉన్నారు అనే బోర్డ్స్ అయితే ఇక్కడ రాసి పెట్టారు. ఈ టెంపుల్ ఎలా వచ్చింది, ఏ విధంగా అనేది, ఎలా అంటే కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, పూజ ఎలా జరిగింది, ఇవి మొత్తం సంబంధించిన ఇక్కడ ఫ్లెక్సీలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు, తర్వాత విగ్రహ ప్రతిష్టాపన తర్వాత ఏ విధంగా ఉంది, టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసినాక ఏ విధంగా ఉంది, ఇక్కడ పాటలు ఎలా ఉంటాయి, అన్నీ అంటే ఎప్పుడెప్పుడు స్పెషల్గా ఏమేమి చేస్తారు ఏంటి అని అన్నింటికి సంబంధించిన బోర్డ్స్, ఫ్లెక్సీస్ అయితే ఇక్కడైతే ఏర్పాటు చేశారన్నమాట. ఇది వచ్చేసి మన మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకొని ఇక్కడ ముడుపు కట్టుకుంటే కనుక కోరికలు అయితే నెరవేరుతాయని చెప్తున్నారు. మనకు తిరుపతిలో బాలాజీ ఎట్లనో సల్సార్లో ఆంజనేయ స్వామిని బాలాజీ అని పిలుస్తారు. ఇక్కడ అది మెయిన్ టెంపుల్ అనమాట. మెయిన్ టెంపుల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకు ఈ టెంపుల్ సంబంధించిన అన్ని విషయాలు పంతులు గారిని అడిగి మీకు ఇప్పుడు చెప్తాను. మనకి ఇందులో టెంపుల్ లోపల ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవచ్చు. ఇదే వచ్చేసి మనకు మెయిన్గా వచ్చేసి సల్సార్ స్వామి టెంపుల్ అనమాట. హనుమాన్జీ ఇక్కడ వచ్చేసి వారి భక్తుడు, పక్కన దేవతలు, వీటన్నింటి విషయాలు కూడా మీరు పంతులు గారి దగ్గర అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాము. అన్ని విషయాలు పంతులు గారు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం టెంపుల్ అయితే ఈ విధంగా చాలా బాగుంటుందండి. టెంపుల్ బయట కూడా చాలా బాగుంటుంది. మీకు బయట కూడా చూపెడతాను. పంతులు గారితో ఒకసారి మీకు మాట్లాడించి అన్ని విషయాలు మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. जय श्री बालाजी की। सालासर मंदिर भाग्यनगर की पावन धरा पे इसका निर्माण 2011 में हुआ। अभी मंदिर को बन के 14 वर्ष हो गए। विगत इस 14 वर्षों में भक्तों का बराबर यहाँ आना जाना लगा रहता है। बालाजी महाराज की कृपा से भक्तों के सारे कार्य बन जाते हैं। जो भी भक्त पूर्ण श्रद्धा और विश्वास के साथ बालाजी के दरबार में अर्जी लगाता है, उसकी सारी मनोकामनाएं बालाजी महाराज पूरी करते हैं। सालासर धाम जो है हमारा, वो राजस्थान के जयपुर से नियरेस्ट चूरू में है, करीब 150 किलोमीटर्स की दूरी पे। जिस प्रकार से तिरुपति बालाजी में भक्तों का तांता लगा रहता है, सेम उसी प्रकार से हमारे सालासर बालाजी के धाम में भी भक्तों का तांता लगा रहता है। दिन रात पूजा अर्चना, आरती, अभिषेक निरंतर चलता रहता है।
जगदीश गुट्टा में विराजमान श्री सालासर हनुमान मंदिर में भी भव्य रूप से कई सारे कार्यक्रम मनाए जाते हैं, जैसे कि हनुमान जन्मोत्सव है, मंदिर का स्थापना दिवस है, द्वादश ज्योतिर्लिंग मंदिर बना हुआ है, जो कि महाशिवरात्रि में भव्य रूप से पूरे द्वादश ज्योतिर्लिंगों का श्रृंगार होता है, भोलेनाथ की पालकी निकाली जाती है, माँ भगवती भी विराजमान है, आदिशक्ति जगत जननी जगदम्बा, जो कि नवरात्रि में माँ भगवती का दिव्य श्रृंगार एवं डेली सतचंडी पाठ चलता है। इस प्रकार से भक्तों के कल्याणार्थ इस मंदिर में निरंतर कुछ न कुछ प्रोग्राम होते रहते हैं। श्रीमद् भागवत कथा है, श्री राम कथा है, हनुमत कथा है, मंदिर के प्रोग्राम चलते ही रहते हैं। सुंदरकांड इत्यादि का पाठ, भजन संध्या। प्रकार तिरुपति में विराजमान वेंकटेश्वर बालाजी हमारे विष्णु भगवान हैं, सेम उसी प्रकार सालासर धाम में विराजमान हमारे सालासर बालाजी महाराज एक हनुमान जी का स्वरूप है। हनुमान जी महाराज को ही हमारे नॉर्थ में बालाजी महाराज बोलते हैं। तो बहुत से लोग इसमें कंफ्यूज हो जाते हैं कि भाई बालाजी आप क्यों बोल रहे हैं, बालाजी तो विष्णु भगवान को बोलते हैं। लेकिन हमारे नॉर्थ में बालाजी हनुमान जी को बोलते हैं और बालाजी विशेष कृपा अपने भक्तों पे रखते हैं। जय श्री बालाजी। बालाजी महाराज के दरबार में सर्वप्रथम गणपति बप्पा विराजमान हैं, गणेश जी महाराज, उनके साथ में बालाजी के जो इष्ट हैं हमारे राजा रामचंद्र जी महाराज, भगवान श्री राम, माता जानकी, लक्ष्मण जी, ठाकुर जी महाराज, भोलेनाथ, शालिग्राम जी का भी विग्रह है और इसी के साथ में राधा कृष्ण की अलौकिक एवं दिव्य मूर्ति विराजमान है। माता अंजनी बाल रूप में हमारे बालाजी महाराज को गोदी में लिए हुए विराजमान है और सालासर बालाजी महाराज के अनन्य भक्त मोहनदास जी महाराज उनके साथ में विराजमान है और दिव्य एवं अलौकिक हमारे सालासर हनुमान जी महाराज साक्षात विराजमान हैं, जो कि भक्तों का सदैव कल्याण करते हैं। జయ శ్రీ బాలాజీ। అన్ని విషయాలు పంతులు గారు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం టెంపుల్ అయితే ఈ విధంగా చాలా బాగుంటుందండి. టెంపుల్ బయట కూడా చాలా బాగుంటుంది, మీకు బయట కూడా చూపెడతాను. जय श्री राम, जय श्री सालासर बालाजी की। जगतगिरी गुट्टा सालासर बालाजी हनुमान टेम्पल 2011 में स्टार्ट हुआ, 14 इयर्स हो गया और हनुमान जयंती स्थापना दिवस बड़े धूमधाम से मनाया जाता है। दीपोत्सव भी होता है, मंथली 4 अन्नदान मनाए जाते हैं और सभी भक्त लोग आते हैं। शनिवार, मंगलवार और संडे को विशेष पूजा अर्चना की जाती है। इसी प्रकार से सभी भक्तों की मनोकामना पूर्ण होती है। नारियल बांध करके पूजा अर्चना करके सभी की मनोकामनाएं पूरी होती हैं और शरद पूर्णिमा मनाया जाता है, नवरात्र मनाई जाती है, महाशिवरात्रि मनाई जाती है, वार्षिक उत्सव मनाया जाता है और विशेष सबसे बड़ी हनुमान जयंती मनाई जाती है। शनिवार के दिन भक्त लोगों का आना जाना विशेष रहता है, संडे को रहता है, सभी लोग आते हैं, सभी की मनोकामनाएं पूर्ण होती हैं। सालासर बालाजी राजस्थान के सालासर बालाजी हैं। जय श्री राम। ఇక్కడ వచ్చేసి మనకు నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలు వచ్చేసి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధామచ గురు శుక్ర శనిభ్యేచ్ఛ రాహు కేతువే నమః. ఇక్కడ ఈ విధంగా మంచి నవగ్రహాలు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు శనీశ్వరుడు, మిగతా దేవతలు అందరూ ఉంటారు. ఈ విధంగా ఇక్కడ నవగ్రహాల తర్వాత ఇక్కడ వచ్చేసి పక్కనే మనకు జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు నందీశ్వరుడు, ఇక్కడ చూసారు కానీ నందీశ్వరుడు ఎంత బాగా ఉన్నాడో. అక్కడ మనకు బంబం భోలేనాథ్ ఉంటాడు, శంకరుడు. ఇక్కడ నంది దర్శనం తర్వాతే మనకు అక్కడ శంకరుడి దర్శనం. ఇది వచ్చేసి మనకు వీళ్ళు నార్త్ స్టైల్లో చేశారు కాబట్టి టెంపుల్. ఇక్కడ నంది కూడా సేమ్, అంటే ఇక్కడ మనం నార్మల్గా తెలుగు టెంపుల్స్లలో ఉండే నందికి ఇక్కడ నంది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఈ నంది కూడా చాలా మంచిగా ఉండే విధంగా ఈ నంది అయితే ఉందన్నమాట.
ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు లోపల చూపెడతానండి, లోపల లింగాలు ఏమున్నాయి ఏంటి అనేది. ఇవే అండి మనకు టోటల్ వచ్చేసి అన్ని లింగాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. జ్యోతిర్లింగాలు శ్రీ సోమనాథ్, మల్లికార్జున స్వామి, మహాకాళేశ్వర స్వామి, ఓంకాళేశ్వర స్వామి, बैद्यनाथ स्वामी, भीमशंकर स्वामी, रामेश्वरम स्वामी, नागेश्वर स्वामी, काशी विश्वेश्वर, त्र्यंबकेश्वर, केदारेश्वर, श्री कृष्णेश्वर, श्री नर्मदेश्वर शिवलिंग गालू, शिव परिवार, शिव फैमिली, द्वादश ज्योतिर्लिंगालू, पंचामृतम अभिषेकम सोमवारम, रुद्राभिषेकम, बड़ा अभिषेकम, चिन्नाभिषेकम करवा सकते पूरा। पूजा आरती सुबह 6:30, शाम को 7:30 को रहता। कभी भी आके अर्चना पूजा अभिषेकम करवा सकते। जय श्री राम। మొత్తం 12 లింగాలు. ఇది వచ్చేసి సోమనాథుడి లింగం అన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు మల్లికార్జున స్వామి లింగము, మల్లికార్జున స్వామికి సంబంధించి. ఇక్కడ వచ్చేసి మహాకాళేశ్వర స్వామి వారి లింగము. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఓంకారేశ్వర స్వామిది. ఈ పక్కనే కనుక చూసుకున్నట్టయితే వైద్యనాథ లింగము, వైద్యనాథేశ్వరిది. ఇది భీమాశంకర టెంపుల్కి సంబంధించిన లింగం అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు శంకరుడు, పార్వతి. ఈ పక్కనే కనుక చూసుకున్నట్టయితే వినాయకుడు ఉంటారు. ముందు శివపార్వతులది చిన్న విగ్రహాలు అభిషేకాల కోసం. ఈ పక్కన వచ్చేసి మనకు దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం కూడా ఉందన్నమాట. ఇక్కడే వచ్చేసి మనకు రామేశ్వర స్వామి టెంపుల్ సంబంధించిన లింగం అన్నమాట. ఈ పక్కన నాగేశ్వర దేవుడికి సంబంధించిన లింగము. ఇది వచ్చేసి విశ్వేశ్వరుడికి సంబంధించిన లింగం అన్నమాట. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు త్రయంబకేశ్వర్లో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగానైతే మనకి ఇక్కడ లింగం అయితే ఉంటుంది. మీకు ఇక్కడ లోపల కనిపిస్తున్నాయి కానీ ఈ విధంగా ఉంటుంది సేమ్ త్రయంబకేశ్వర్లో. అక్కడికి వెళ్ళి చాలామంది అయితే చూడలేదని మిస్ అయిపోతుంటారు. సేమ్ యాస్టీజ్ అక్కడ ఎలా ఉంటుందో శివలింగం అదే విధంగా ఇక్కడ అన్ని లింగాలు కూడా సేమ్ అదే విధంగా ప్రతిష్ఠించారనమాట. ఇది మనకు కేదారేశ్వరుడిది. మనకు కేదారేశ్వర్లో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండే విధంగా ఇక్కడ మనకు శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, శివలింగం వచ్చేసి కేదారేశ్వర స్వామిది. ఇది కృష్ణేశ్వర స్వామి లింగము. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ అభిషేకాలు అయితే నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే మనకు అభిషేకానికి ప్రతి శివలింగం పైన నీటి ధార పడే విధంగా ఈ విధంగా ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ మొత్తం 12 ద్వాదశ లింగాలకు కూడా అన్నింటికి కూడా అభిషేకాలు వచ్చే విధంగా ఈ విధంగా ఏర్పాటు చేశారనమాట. చాలా బాగుంటుంది టెంపుల్. ఇక్కడైతే మనకు నిత్య అభిషేకాలు కూడా జరుగుతుంటాయి. ఎవరైనా అభిషేకాలు చేయించుకోవాలనుకున్నా కానీ చేయించుకునే విధంగా ఇక్కడ మనకు టెంపుల్లో అభిషేకాలు అయితే జరుగుతుంటాయి. ఇక్కడ కూడా చూడండి, మనకు ఇక్కడ కూడా ఈ లింగాన్ని కూడా చూడండి ఏ విధంగా ఉంటుంది. ఈ విధంగా నిత్య అభిషేకం వచ్చే విధంగా అన్ని లింగాలకు కూడా చాలా బాగానైతే ఉన్నాయండి. చాలా మంచి, మనం ద్వాదశ లింగాలను వెళ్ళి చూడలేదు అనుకునే వాళ్ళకైతే ఇక్కడికి వచ్చినట్టయితే ఈ 12 లింగాలతో ద్వాదశ లింగ దర్శనం కూడా జరిగినట్టుగా మనకు ఉంటుందన్నమాట. ఇక్కడికైతే నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. ఇక్కడ వచ్చేసి మనకు అభిషేకం అయితే ఇలా చేస్తూ ఉంటారు అనమాట భక్తులు. ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ మనకు వాటర్ కూడా ఎప్పుడు ఫెసిలిటీ ఉంటాయి. ప్రతి ఆలయం అంటే ఇప్పుడు మనము 12 ధామాలకు వెళ్ళలేకపోయినా కానీ ఇక్కడ 12 శివలింగాలను ఒకటేసారి దర్శనం చేసుకొని అన్నింటికి అభిషేకం చేసుకునే విధంగానైతే మనకి ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు టోటల్గా ఇలా అభిషేకం అయితే నిత్యాభిషేకాలు అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఎవరైనా భక్తులు వచ్చినా కూడా ఈ విధంగా మనకు అన్ని దేవతలకు అన్ని విగ్రహాలకు కూడా మనం అభిషేకం చేసుకునే విధంగా ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ విధంగా చాలా బాగుంటుందండి టెంపుల్ కూడా. మనకి ఇక్కడ చూస్తున్నారు కానీ మొత్తం అన్ని ఓంకారేశ్వర స్వామి కానీ అన్నీ కూడా చాలా బాగుంటుంది. టెంపుల్లో కనుక చూసుకున్నట్టయితే అన్ని శివలింగాలకు అభిషేకాలు చేసుకునే విధంగానైతే ఉండే విధంగానైతే ఇది పెట్టారనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదండి ఈ విధంగా ఉంటుంది అభిషేకంతో పాటు మన ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఉంటుంది కానీ ఇక్కడ కూడా ఈ విధంగా అభిషేకాలకు అయితే చేసుకోవచ్చు అన్నమాట. మనము మెయిన్ పైన పూజారితో కూడా ఒకసారి మాట్లాడిస్తాను అభిషేకాలు శివలింగాలు ఏ విధంగా ఉంటుందో. మనం కేదారేశ్వర అయితే వెళ్ళి త్రయంబకేశ్వర్లో ఇంతగా పూజనైతే చేసుకుంటామో లేదో ఇక్కడికి వస్తే అన్ని దర్శనాలు అన్ని లింగాలకి కూడా మనకు అభిషేకాలు చేయించుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన పుణ్యం అయితే ఇక్కడ దక్కుతుంది అని చెప్పేసి పంతులు గారు అయితే చెప్తున్నారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇంకా మిగతా కూడా చూపెడతానండి లోపల ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాము. లింగాలతో పాటు ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. అమ్మవారి టెంపుల్ కూడా మీకు ఇన్సైడ్ చూపెడతాను ఏ విధంగా ఉంటుందో. ఇది చూడండి, ఇది అమ్మవారి టెంపుల్ అన్నమాట. అమ్మవారి మాత, అమ్మవారి టెంపుల్. ఈ విధంగా షేర్వాలి మాత అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం పాలరాతితో చేసిన విగ్రహాలే ఇక్కడ ఉన్నాయన్నమాట. మీరు అక్కడ కూడా చూసినా కానీ శివుడిది పాలరాతి విగ్రహమే ఉందన్నమాట. శివ మహారాజ్ ఫ్యామిలీ తోటి పాలరాతి విగ్రహాలతోటి ఇక్కడ ఈ విధంగా చాలా మంచి అలంకరణ అయితే చేశారు.